అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు 3 ప్రశ్నలు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. సరైన పని ఎప్పుడు చెయ్యాలి, ఎవరితో చెయ్యాలి, ఏ పని ముఖ్యమో ఎలా తెలుసుకోవాలి. ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలిస్తే జీవితంలో తప్పులు చేయనని అనుకున్నాడు. అందుకే రాజ్యంలో ప్రకటించాడు, ఈ 3 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారికి బహుమతి అని. చాలా మంది వచ్చారు. ఒకరు చెప్పారు సమయం ముందే ప్లాన్ చేసుకోవాలి అని. మరొకరు చెప్పారు పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలి అని. ఇంకొకరు చెప్పారు పుస్తకాల్లో ఉంది సమాధానం అని. రాజు విన్నాడు, కానీ ఏదీ సరైన సమాధానంలాగా అనిపించలేదు. చివరికి ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడు, ఆయనతో మాట్లాడాలి అని. అక్కడికి వెళ్ళేసరికి ఆ సాధువు తోటలో పనిచేస్తూ ఉన్నారు. రాజు తన ప్రశ్నలు అడిగారు, కానీ సాధువు ఏం మాట్లాడలేదు. కేవలం తను పని చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపటికి రాజే సహాయం చేయడం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి పనిచేశారు. సాయంత్రం అయ్యేసరికి ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను గాయపడ్డాడు. రాజు వెంటనే అతని గాయంకి కట్టుకట్టాడు. ఆ మనిషి కొద్దిసేపటికి కళ్ళు తెరిచారు. అతను రాజును చూసి, నేను మిమ్మల్ని చంపాలని వచ్చాను, కానీ మీరు నా ప్రాణం కాపాడారు అన్నాడు. అతను అసలు రాజు మీద కోపంతో ఉన్నాడట. దాడి చేయడానికి వచ్చాడు, కానీ మధ్యలో గాయపడి పడిపోయాడు. రాజు ఇదంతా నిశ్శబ్దంగా విన్నాడు. ఆ మనిషి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్ళాడు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అన్నాడు. సాధువు నవ్వి ఇలా అన్నాడు, నువ్వు గమనించలేదా? సరైన సమయం నువ్వు తోటలో పని చేసిన సమయం. అత్యంత ముఖ్యమైన వ్యక్తి అప్పుడు నీతో ఉన్న నేను. అత్యంత ముఖ్యమైన పని అప్పుడు చేసిన పని. తర్వాత ఆ గాయపడిన మనిషి వచ్చినప్పుడు అక్కడ నుంచి అన్నీ మారిపోయాయి. ఆ క్షణంలో అతడే ముఖ్యమైనవాడు. నీకు చేయాల్సిన పని అతని ప్రాణం కాపాడటం. అత్యంత ముఖ్యమైన పని అతని ప్రాణం కాపాడడం. అంటే ముందు ఏం జరుగుతుందో అనేది కాదు, ఆ క్షణంలో ఏం చేయాలి అనేదే ముఖ్యం. మనకి ఉన్న నిజమైన సమయం ఇప్పుడే. మన ముందున్న వ్యక్తే ముఖ్యమైనవాడు. మన చేతిలో ఉన్న పని అదే నిజంగా ముఖ్యమైనది. అందుకే మనకి ఉన్న నిజమైన సమయం ఇదే క్షణం. మన ముందున్న వాళ్లే మన ప్రపంచం. మన చేతిలో ఉన్న పని అదే మన జీవితం. కొన్నిసార్లు పెద్ద సమాధానాలు వెతకాల్సిన అవసరం లేదు. ఈ క్షణం సరిగ్గా జీవిస్తే జీవితం తానే సరైన దారిలో నడుస్తుంది. గతం పోయింది, భవిష్యత్ ఇంకా రాలేదు. మన దగ్గర ఉన్నది ఈ క్షణమే. దాన్ని సరిగ్గా జీవిస్తే మిగతావన్నీ సరిగ్గా జరుగుతాయి. ఏ క్షణంలో ఉన్నామో ఆ క్షణమే ముఖ్యమైనది. ఆ సమయంలో మనతో ఉన్న వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు. మన చేతిలో ఉన్న పని అదే ముఖ్యమైనది.